ఐపీఎల్ ఓపెనింగ్ సెరమనీ అదిరిపోనుంది. 10వ సీజన్ కోసం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. తొలిసారి ఓపెనింగ్ సెరమనీ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరగబోతోంది. అమీ జాక్సన్ మెరుపులకు ఏఆర్ రెహమాన్ మ్యాజిక్ మిక్స్ అవుతోంది. ఐపీఎల్ ఓపెనింగ్ సెరమనీ కోసం కొత్త హంగులతో ముస్తాబైంది ఉప్పల్ క్రికెట్ స్టేడియం. బాలీవుడ్ తారల తడుకులు ఉర్రతలోగించే మ్యూజిక్ సందడి ప్రారంభ వేడుకలను మరింత కలర్ఫుల్ గా మార్చబోతోంది. ఈ కార్యక్రమం కోసం వారం రోజులుగా స్టేడియంలో రిహార్సల్స్ జరుగుతున్నాయి. కొందరు టాలీవుడ్ తారలు ఈవెంట్ లో పాల్గొనే అవకాశం ఉంది. ఐపీఎల్ ఓపెనింగ్ సెరమనీ కోసం ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో అమీ జాక్సన్ తన డాన్స్ షోతో మస్తుగా ఎంటర్టైన్ చేయబోతోంది. అటు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ప్రోగ్రాం ప్రత్యేకంగా ఏర్పాటైంది. ఈ రెండు కార్యక్రమాలు ఓపెనింగ్ సెరమనీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వబోతున్నాయి. అరగంట పాటు వేడుకలు జరుగుతాయి. ఓపెనింగ్ సెరమనీలో భాగంగా మొత్తం 8 వేదికల్లో ఇలాంటి వేడుకలు జరుగుతాయి. అంటే సొంత గడ్డపై ఆడే తొలి మ్యాచ్ కు ముందు లోకల్ టీం ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొంటుంది. అందులో ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరిగే సెరమనీ మొదటిది కాబోతోంది. సచిన్, గంగూలీ, ద్రవిడ్, వివిఎస్ లక్ష్మణ్, సెహ్వాగ్ వేడుకల్లో పాల్గొంటారు. ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ హాజరవుతారు. గతేడాది ఐపీఎల్లో భాగంగా ఉత్తమ స్టేడియంగా ఉప్పల్ స్టేడియం అవార్డు అందుకుంది. ఈసారి కూడా అదే స్థాయి ప్రమాణాలను కంటిన్యూ చేస్తామని చెబుతోంది క్రికెట్ అసోసియేషన్. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ సందడి కోసం హైదరాబాద్ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 10 రోజుల ముందే టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. 1800 మంది పోలీసులతో ప్రత్యేకంగా సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు అధికారులు. ఉప్పల్ స్టేడియంలో మొత్తం 8 ఐపీఎల్ మ్యాచ్లు జరగబోతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ సన్ రైజర్స్ రన్నరప్ ఆర్సీబీ మ్యాచ్ తో ఐపీఎల్ సవాల్ మొదలవుతుంది.